ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి ఒక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 and verse 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని ఆయన ఆరాధించి మహిమపరచుకుందాం. మంచిది. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి పిలుపుని మనం వింటున్నాం. ఒక ఉన్నతమైనటువంటి స్వరాన్ని మనం వింటున్నాం. ఆ గందరగోళాల మధ్య, అశాంతి మధ్య, ఆయా శ్రమలు, బాధలు, ఇరుకుల మధ్య ఒక మెల్లనైన స్వరము మనకు వినబడుతుంది. ఏమిటి అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. పిల్లరా, ఈ పిలుపు ఒక సమాజానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక కులానికి కాదు, కానీ సమస్త జనులారా. నా ప్రియ సహోదరి, ఈ యొక్క స్వరము ఉన్నతమైన స్వరము. ఈ స్వరమే మనల్ని రక్షించేది, ఈ స్వరమే మనల్ని బలపరిచేది, ఈ స్వరమే మనల్ని నడిపించేది, ఈ స్వరమే మనకి శాంతి సమాధానం ఇచ్చేది. ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో నీవు ఉన్నా, ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నా, ఈ గొప్ప స్వరాన్ని విని ఉన్నపాటున ఆయన వద్దకు వచ్చినట్లయితే ఈ గొప్ప సమాధానము, ఆ ప్రయాసను తీసివేసి దేవుడు శాంతి సమాధానం ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఉన్నతమైన దేవుణ్ణి హృదయమంతటితో పూజించి ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, ప్రేమగల దేవా, మీ పిలుపు ఎంత ఉన్నతమైనది నాయన, మీ స్వరం ఎంత మధురమైనది. మీ స్వరం విన్నప్పుడు మా జీవితాలకు నెమ్మది, సంతోషం, ఆనందము మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నేటి దినాల్లో అవునాయన, అందరూ ఏదో ప్రయాస, ఏదో ఆయాసము, ఏదో దుఃఖము ఉంది హృదయాల్లో, కుటుంబాల్లో. మా జీవితాలకి పరమానందం మీరే కలిగజేసేవాడు అవునాయన. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప వెలుగును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రియుల కుటుంబాలు మీరు దర్శించండి. వారి జీవితాలు, కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నా మీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును, స్వరాన్ని విన్నప్పుడు ప్రభువా, నెమ్మది, సంతోషము, సమాధానము, విడుదల, క్షేమము కలుగుతుంది. ఇలాంటి క్షేమకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Matthew chapter 11 and verse 28, the Bible says, "Come to me, all who labor and are heavy laden, and I will give you rest." In this verse, Jesus extends one of the most tender and transformative invitations in Scripture. He calls not the strong, not self-sufficient, but the weary, those carrying burdens too heavy for their own strength. His words reminds us that true rest is not found in escape, achievement, or human ability, but in drawing near to Him. Amen.